హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించినటువంటి అంటే మనం ఏదైతే గవర్నమెంట్ కోటా సీట్స్ అంటామో, కన్వీనర్ కోటా సీట్స్ అంటామో, ఈ యొక్క కేటగిరీ సీట్స్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ యొక్క నోటిఫికేషన్ అయితే మన యొక్క స్టేట్ నుంచి ఎవరైతే నీట్ రాశారో వీళ్ళందరికీ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనమైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. బట్ ఈ యొక్క పర్టికులర్ వీడియోలో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ యొక్క పర్టికులర్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ దట్ ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చే చూసుకున్నట్టయితే కనుక మనకు అప్లికేషన్ చేసుకోవడానికి గల డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఆగస్ట్ 5th నుంచి మొదలుకొని ఆగస్ట్ 12th వరకు మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీజుతోని. ఓకేనా? సో లేట్ ఫీజుతో చేసుకోవాలి అనుకుంటే 13th and 14th of August రోజునే చేసుకోవచ్చు. లేట్ ఫీజు 20,000 రూపీస్ ఉంది. ఓకేనా? సో లేదు నార్మల్గా కావాలి అనేసి అనుకుంటే ఎవరైతే ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనుక మనకి ఫీజు విషయానికి వస్తే కనుక సో ఫీజు వచ్చేసి మనకి ఎవరైతే ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 3,000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు వచ్చేసి 2,400 రూపీస్ అన్నమాట. ఈ యొక్క అమౌంట్ మొత్తం తీసుకొని మీరు మీ యొక్క ఏటీఎం కార్డ్ అంటే డెబిట్ కార్డులో మీరు జమ చేసి పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నా పర్లేదు, ఉంచేసుకోండి. అప్లికేషన్ ఏ రకంగా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ అప్లికేషన్ చేసుకొని కావాల్సినటువంటి మన డాక్యుమెంట్స్ అయితే రెడీ పెట్టుకోవాలి. సో మీ యొక్క నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అంటే స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాంక్ కార్డ్ కావచ్చు, కింద కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కావచ్చు. సో ప్రతిదీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో సో 500 KB కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేస్తున్నది కరెక్టే, కానీ లోపల ఉన్నవన్నీ కరెక్ట్గా కనిపించాలి. అండ్ ఈ ఎడ్జెస్, ఈ యొక్క బార్డర్స్ కూడా కట్ అవ్వకుండా మొత్తం పైనుంచి స్కాన్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా? బార్డర్స్ కూడా కట్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ కావాల్సింది నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, మన యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఆ తర్వాత ఇవి రెండు కలిపి 6వ తరగతి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 6th and 7th ఒక్క దగ్గర చదువుతారు, ఒక బోనఫైడ్ తీసుకుంటారు. 8th ఒక దగ్గర చదువుతారు, 9th ఒక దగ్గర చదువుతారు, 10th ఒక దగ్గర చదువుతారు. అంటే ఇక్కడ 1 2 3 4 సర్టిఫికేట్ తీసుకున్నారు, 4 బోనఫైడ్ తీసుకున్నారు. ఈ యొక్క 4 బోనఫైడ్స్ కలిపేసి ఒకటే పీడిఎఫ్లో ఉండాలన్నమాట. ఎలా అంటే నేను 6th ఒక స్కూల్లో చదివాను, ఇది అప్లోడ్ చేశాను. 7th 8th ఒక స్కూల్లో చదివాను, ఈ యొక్క డాక్యుమెంట్, ఈ యొక్క బోనఫైడ్ అప్లోడ్ చేశాను. సో 9th ఒక స్కూల్లో చదివాను, 10th ఒక స్కూల్, ఇలా 4 కలిపేసి ఒకటే పీడిఎఫ్లో ఉండాలి. ఆ యొక్క పీడిఎఫ్ సైజ్ వచ్చేసి 500 KB కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో మనకి చాలా ఆన్లైన్ టూల్స్ దొరుకుతాయి, చూసుకోండి ఒకసారి అందులో. ఆ తర్వాత మనకి టీసీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవైతే నేను పదే చెప్పుకుంటూ వస్తున్నాను. మైనారిటీ సర్టిఫికేట్, ఇన్కమ్, మన యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్. మీరు కనుక ఇన్ కేసు వేరే స్టేట్ నుంచి వస్తే కనుక మీకు సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్, ఇవైతే దగ్గర పెట్టేసుకోండి. అండ్ ఫోటో వచ్చేసి 100 KBకి మించకూడదు, అండ్ సైన్ కూడా 100 KBకి మించకూడదు. అవి కూడా JPG ఫార్మాట్లో ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంతా అయిపోయిన తర్వాత మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఈ యొక్క లింక్, మనకి ఏదైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ లింక్ ఉందో సో దీనిలోకి వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే వస్తుంది, ఎంబీబీఎస్ బీడీఎస్ అని చెప్పేసి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రకంగా అయితే మనకు చూపిస్తుందమ్మా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గల స్టెప్స్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంటుంది, అది చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ మనం ఏదైతే రిజిస్టర్ చేసినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి. ఆ తర్వాత మన యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి. ఏమైనా డాక్యుమెంట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మన యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ వారు చెప్తారు, ఆ యొక్క డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాలి. దాని తర్వాత
ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. లాస్ట్కి మనకి ఆన్లైన్లో ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అన్నీ సెర్చ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఇస్తారు, దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసిన తర్వాత వీటిని కరెక్ట్ చేసి మళ్ళీ మనకు ఇంకో లిస్ట్ ఇచ్చేస్తారు. సో దాంట్లో ఏమొస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ చూస్ చేసుకోవడానికి అయితే అర్హులు అవుతారు. కాలేజెస్ చూస్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్స్ వస్తాయి అనమాట, అంటే మీకు సీట్ అయితే వస్తుంది అనమాట. ఇది మొత్తం టోటల్గా కౌన్సిలింగ్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది. ఓకేనా? సో దాట్స్. సో ఈ రకంగా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అని మీకు చూపిస్తుందా, ఇక రిజిస్ట్రేషన్స్ అని చెప్పి చూపిస్తుందా, దీనిపై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ట్యాబ్ ఒక్కడైతే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మీ దగ్గర పెట్టేసుకొని 1కి 2 సార్లు చదువుకుంటూ చూసుకుంటూ రాయండి, టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ యొక్క నీట్ హాల్ టికెట్ నెంబర్ వేయాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి. ఓకేనా? సో మీ యొక్క నేమ్ వస్తుంది. రాలేదు అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్లో బ్యాలెన్స్ అనేవి ఉండాలి, ఎప్పటికప్పుడు మనకి కాల్స్ మెసేజెస్ వస్తూ ఉండాలి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ యొక్క మెయిల్ కూడా ఫుల్ అయిపోయి ఉండకూడదు. సో మీకైతే ఎప్పటికప్పుడు మెయిల్స్ వచ్చిపోతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అయితే మీరైతే పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలి అంటే abc@123 ఈ ఫార్మాట్లో ఉండాలి పాస్వర్డ్. ఓకేనా? సో ఆ ఫార్మాట్లో ఉంటేనే తీసుకుంటుంది, లేదంటే ఇబ్బంది పడతారు మళ్ళీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసేసి సో మనకి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. సో జనరేట్ ఓటీపీ అనే దానిపై ట్యాప్ చేయగానే మనకి సో నెక్స్ట్ దానిలోకి తీసుకెళ్తుంది అనమాట. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది ఈ రకంగా. ఇక్కడ సో క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ డౌన్ కార్నర్లో చూసుకున్నట్లయితే కనుక క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి వస్తుంది. సో మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎడ్జ్లో అయితే కనిపిస్తుంది చూడండి, లాగిన్ అని చెప్పేసి. సో దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి ఎంటర్ చేయమని చెప్పేసి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అనే దానిపై క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే మనని మరొక ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఈ యొక్క ట్యాబ్లో మనకి డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని పక్కనే సర్వీసెస్ అని చెప్పేసి చూపిస్తుందా. సో ఈ యొక్క సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని చెప్పేసి, రీఅప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా కొన్ని ఆప్షన్ చూపిస్తాయి. పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇలా మనకి 5 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఫిల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుందన్నమాట. కూల్గా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మెల్లిగా చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు పక్క వాళ్ళని అడగండి, కానీ మీరు ఓన్ డెసిషన్ తీసుకోకండి. సో ఏమైతే అని చెప్పేసి ఏదో ఒకటి నొక్కకండి. సో తెలిసింది మాత్రమే చేసుకోండి. ఓకేనా? ఇలా మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క నీట్ ర్యాంక్ కార్డ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతారనమాట. ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మార్క్స్ ఎంత వచ్చినాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారని అడుగుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతాయన్నమాట. సో ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ ఏంటి, సో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంత, అండ్ అదేవిధంగా ఈ రకంగా అడుగుతారనమాట. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇవి కూడా మీరైతే ఎంటర్ ఇచ్చేయండి. మీ యొక్క జెండర్ ఇవన్నీ అయితే అడుగుతారు. అన్నీ చూసి అర్థమైపోతుంది. ఇవన్నీ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి యాజ్ పర్ అవర్ ఏమంటారు మన యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మనకైతే ఫీ అనేది ఫిక్స్ చేసేసారు కదా, ఆ యొక్క ఫీ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఎంత నార్మల్గా ఈ అమౌంట్ అయితే ఉంది కదా, ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో ఉండాలి. ఇక్కడికి వచ్చేసి బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి పేమెంట్ దగ్గరికి వచ్చేసి చూస్తే కనుక మీరు డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పై పెట్టి
పే నౌ అనే దానిపై క్లిక్ చేసేసి పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా ప్రింట్ రిసిప్ట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే రిఫ్రెష్ అయితే చేయకండి. కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు వేరే ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. అయినా కూడా మీ యొక్క పేమెంట్ రిజాల్వ్ అవ్వకపోతే సో మీకైతే ఆ అమౌంట్ అయితే రిఫండ్ అయితే వస్తాయి వితిన్ వర్కింగ్ డేస్లో. ఓకేనా. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మనకి లోకలా నాన్ లోకలా రీజన్ అయితే మనకి ఇక్కడ పెట్టుకుంటారనమాట. వాళ్ళ రీజన్ బట్టే చూస్తారు. అంటే ఇప్పుడు మీరు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు మీరు కనుక ఏయూ రీజియన్లో చదివారనుకోండి, మీరు ఈవెందో ఎస్వీ రీజియన్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ ఏయూ రీజియన్లో చదివితే కనుక ఈ యొక్క 6th to 10th క్లాస్ వరకు దెన్ యూ బిలాంగ్స్ టు ఏయూ రీజియన్ ఓన్లీ. అందులోనే మీకు సీట్ వస్తుంది. ఇంకా మళ్ళీ ఎస్వీ రీజియన్లో రాదు, ఇబ్బంది పడతారు. ఓకేనా. అంటే మనకి కొన్ని సీట్స్ ఇటు ఉంటాయి, కానీ చెప్తున్నాను పూర్తిగా లేదు నేను ఏయూ రీజియన్ క్యాండిడేట్ని కానీ నేను ఎస్వీ రీజియన్లో ఉన్నటువంటి స్కూల్లో చదివాను అనేసి అనుకుంటే మాత్రం సో దెన్ మీకు ఎస్వీ రీజియన్లోనే మీరు లోకల్ అయిపోతారనమాట. ఎక్కడ మీరు ఈ యొక్క 4 years స్కూలింగ్ చేశారో సో ఆ ఏరియాలో ఆ రీజియన్లో మీరైతే లోకల్ అయితే అయిపోతారనమాట. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పారు ఎవరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ 6th క్లాస్ ఏ ఇయర్ చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, స్కూల్ పేరు ఏంటి, ఆ యొక్క డాక్యుమెంట్ అంటే ఏదైతే పీడిఎఫ్ బోనఫైడ్ పీడిఎఫ్ ఉందో అది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అన్న ఇక నేను 6th, 7th, 8th, 9th, 10th అంతా ఒకటే స్కూల్లో చదివాను అనేసి అనుకుంటే ఏదైతే మీరు ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ చేస్తారో 6th క్లాస్కి బోనఫైడ్ అప్లోడ్ చేస్తున్నారో సో నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఓవరాల్గా అన్ని క్లాసెస్ అన్ని స్కూల్స్ కలిపి ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్ చేయమని చెప్పేసి అన్నాను కదా. సో అదంతా చేసేసి ఇక్కడ సబ్మిట్ చేస్తారు చూడండి. ఆ యొక్క సర్టిఫికేటే ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అప్లోడ్ చేసేస్తున్నా సరిపోద్ది కదా అనేసి అనుకోవద్దు. సో ప్రతిదానికి ఒక్కొక్క ట్యాబ్కి ఒక్కొక్కసారి అప్లోడ్ చేసుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఏది బ్లాంక్గా వదులుకోవద్దు. ఇక్కడ మళ్ళీ మనము ఇంటర్మీడియట్ కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ కాలేజ్ డిస్ట్రిక్ట్ అవన్నీ అయితే ఎంటర్ చేసేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఫైల్. దాని తర్వాత ఇక్కడ మన యొక్క రీజన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. రీజన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ దానిపై క్లిక్ చేయండి. మనకి రీజన్ సరిగ్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఏపీఎన్ఎల్ వాళ్ళది, దట్స్ ఓకే. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ యొక్క డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ నెంబర్ అవన్నీ అయితే ఫిల్ చేసేసి అప్లోడ్ అయితే చేయండి. లేదు అంటే మాత్రం సో నో అని కొట్టేసేయండి. ఓకేనా. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్లోకి తీసుకెళ్తుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా డాక్యుమెంట్ 350 KB to 480 KB మధ్యలో ఉండాలి. ఓకేనా. అండ్ దట్ టు వన్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. నేను ప్రతి డాక్యుమెంట్ గురించి చెప్పుకుంటూ వచ్చాను, నన్ను మళ్ళీ బ్లేమ్ చేయకండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఏవైతే అడుగుతాయో డాక్యుమెంట్స్ అన్నీ అవైతే ఇక్కడ చూస్ ఫైల్ పై క్లిక్ చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత ప్రివ్యూ అనేది చూసుకోండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసింది కరెక్టా లేదా అని చెప్పేసి చూసుకోండి. ఓకేనా. చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఈ రకంగా ప్రివ్యూ అని చెప్పేసి దానిపై క్లిక్ చేసి అంతా ఒకటికి రెండు సార్లు క్లియర్ కట్గా అంత డీటెయిల్గా మొత్తం అయితే వెరిఫై చేసుకోండి. ఓకేనా. వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఎంటర్ చేశానా లేదా అని చెప్పేసి. ఒకసారి మీ మమ్మీ డాడీ వాళ్ళని కూడా వెరిఫై చేసుకోమని చెప్పేసి ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా. సో చెప్పేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాపప్ అయితే వస్తుంది అనమాట. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మన యొక్క సర్వీసెస్లోకి వచ్చి మీ యొక్క ఇప్పటికి మన యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో దెన్ మనకి పేమెంట్ స్టేటస్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. ఈ రకంగా మీరు రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేఫ్ సైట్ చెప్తున్నాను ఉండడానికి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మన యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించినటువంటి ఏ కేటగిరీ సీట్స్కి అప్లికేషన్ ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇంకొంచెం మెల్లిగా చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా చెప్పాను. సో మీకు కనుక
రిగార్డింగ్ దిస్ ఏమైనా డౌట్స్ ఉండి మీకు అప్లికేషన్ చేసుకోనికి రావట్లేదు అనేసి అనుకుంటే సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో ఈవినింగ్ టైంలో 6 to 9 వరకు మీరు కాల్ యాక్సెస్ అయితే ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో మన దగ్గర వాళ్ళకి మనకి ఈవినింగ్ 6 o'clock నుంచి అయితే కాల్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో నార్మల్ పీపుల్కి ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు మాత్రమే యాక్సెస్ అయితే ఉంటుంది. సో లేదు మేము గైడెన్స్ తీసుకున్నాం అనేసి అనుకుంటే ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కూడా మీకు కాల్ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ రౌండ్ వరకు మీతో అయితే మేము ఉంటాము అనమాట. సో ఆ రకంగా మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. మీ అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేసారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికీ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత. సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్. మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు. బి ఫార్మసీకి కేవలం 75,000 రూపీస్కే హాస్టల్ ఫెసిలిటీ, కాలేజ్ ఫెసిలిటీ మరియు లైబ్రరీ, ల్యాబ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్ని కలిపి మీకు 75,000 రూపీస్కే ఇస్తుంది. ఫార్మ్ డి, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్. ఫిజియోథెరపీ, కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.